మంచి ఛాన్స్ సంధ్య, మిస్ అవ్వకు. మళ్ళీ మళ్ళీ రాదు. అది కాదు సార్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు. సంధ్య, అదేంటండి ఇంత లేట్ అయింది? చెప్పడం మర్చిపోయాను, ఆయన మా మాస్టరు కాలేజ్ నుంచి వచ్చారండి. ఓ నమస్తే అండి. నమస్తే. ఆ చెయ్యికి ఏమైంది? అది వంట చేస్తున్నప్పుడు కాలిందండి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా? ఎప్పుడు ఏదోటి చేసుకుంటావు? ఛే, నీకెన్ని చెప్పినా వేస్ట్. ఎలా పెంచారో మీ అమ్మ నాన్న. సరే, అంబోన్ చేసిందా? తిన్నారండి. నాకు కూడా ఏదైనా పెట్టు. సరేనండి, ఒక్క నిమిషం. మీరు భోజనం చేశారా? చేస్తాను. సరేనండి, నేను ఇంక వెళ్తాను. అప్పుడే వెళ్ళిపోతారా? కూర్చోండి. అంటే సంధ్యతో మాట్లాడదామని వచ్చాను, కానీ నేనేం చెప్పినా తను వినే స్టేజ్లో లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. అర్థం కాలేదు. సారీ, ఇలా మీ ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నాను అనుకోకండి. పెళ్ళి కాకముందు సంధ్య ఏం చేసేదో తెలుసా మీకు? తన ఇష్టాలు, తన డ్రీమ్స్ ఏమైనా తెలుసా మీకు? సంధ్య క్లాసికల్ డ్యాన్సర్, అదేనా తెలుసా? పోనీ పెళ్ళి కాకముందు చాలా ఇష్టంగా నేర్చుకుంది. కాలేజ్ డేస్లో చాలా షోస్ కూడా చేసింది. నేషనల్ లెవెల్లో తన భరతనాట్యాన్ని రిప్రజెంట్ చేయడం తన డ్రీమ్. ఆ ఛాన్స్ కూడా వచ్చింది, కానీ పెళ్ళైనాక అన్నీ వదిలేసింది. ఇప్పుడు కూడా నేను మళ్ళీ తను రీస్టార్ట్ చేయమని అడగడానికి వచ్చాను, కానీ తను చేయను అని చెప్పింది. ఎందుకో నాకు అర్థం కాలేదు, కానీ మిమ్మల్ని చూసాక అర్థమైంది ఎందుకు అలా అందో. ఇదంతా సంధ్య నాకు ఎప్పుడు చెప్పలేదు. మేబీ తనకి ఇష్టం లేదేమో. నేను నో కూడా చెప్పలేదు కదా. 12 సంవత్సరాలు ఇష్టంగా నేర్చుకున్న డ్యాన్స్ని పెళ్ళైన 1 సంవత్సరానికి ఇష్టం పోయిందంటారా? తన కుడి చేతికి దెబ్బ తగిలినా మీ అమ్మగారు తిన్నారా లేదని అడిగారు, కానీ తను తిందా లేదని అడిగిరా? ఇంక మీకే తెలియాలి ఎందుకు చెప్పలేదు. నేను వెళ్తానండి. మీరు ఎక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. అవును, మా మాస్టర్ గారు వెళ్ళిపోయారా? నాతో ఎందుకు చెప్పలేదు? మరీ నీ ఇష్టం తెలుసుకోలేనంత దూరంగా ఉన్నానా? పెళ్లి చూపులప్పుడు అత్తయ్య గారు మీకు ఈ డాన్స్లవి ఇష్టం ఉండవని చెప్పారండి. ఆ రోజు ఇవన్నీ వదిలేశాను. నా కోసం నీ గోల్స్, డ్రీమ్స్, ఇష్టాలు అన్నీ వదులుకున్నావు. నేనే నీకోసం ఏమీ చేయలేదు. కనీసం నీకు ఏది ఇష్టం అని కూడా ఎప్పుడు అడగలేదు. అయినా సరే నేను తిడితే పడ్డావు. నిన్ను, మీ ఫ్యామిలీని అవమానించిన భరించు. మా అమ్మని మీ అమ్మలా చూసుకున్నావు. 12 ఏళ్ళ నుంచి నువ్వు ఇష్టపడి ప్రేమించి నేర్చుకున్న భరతనాట్యాన్ని వదిలేసావు నా కోసం. నేనంటే నీకు అంత ఇష్టమా? నిన్ను చాలా బాధ పెట్టాను. నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నా గోల్స్, నా డ్రీమ్స్, మన ఫ్యామిలీ కన్నా నాకేది ఎక్కువ కాదండి. ఇక నుంచి నీ గోల్స్, డ్రీమ్స్ నావి.